వృశ్చిక రాశి జాతకులకి గోచారరీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా ఏ గ్రహాల యొక్క అనుకూలత మంచిగా ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు యొక్కరంగా ఉన్నాడు. ప్రధానంగా ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం అత్యంత రాజయోగ కారణంగా మారుతుంది. మీకంతా కూడా ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఉచ్చస్థానం నుంచి మరియు కుంభరాశిలో ప్రయాణం చేయడం అఖండ రాజయోగ కారణంగా మారుతుంది. షష్టగ్రహ కూటంలో కొన్ని రోజుల వరకే ఈ ప్రామాణికం అంతా కూడా ఉంటుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి కొంచెం స్తంభంలో ఉన్నాయి కావున ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల రాజయోగ సిద్ధి కలుగుతుంది. నవగ్రహాలకి అభిషేకం ఆచరించండి, అఖండమైన రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవధాన్యాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ చుట్టూ అంతా కూడా చల్లి అక్కడ నవధాన్యాలతోటి అగ్నికి నవధాన్యాలతోటి యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు శుక్రుడికి, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రాహుకి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు. మీకు రావాల్సిన బాకీలు రావాల్సిన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు ఈ యొక్క ఉద్యోగుల్లో మార్పు కానీ ఆస్కారం ఉంటుంది, ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నూతన ఉద్యోగాల్లో పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ, నూతన ఈ యొక్క వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు, విదేశయానం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ, ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి కానీ, వివాహాది శుభకార్యాలంతా కూడా నిశ్చయం అవ్వడానికి కానీ ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అంతా కూడా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం వల్ల గురు కటాక్షం అంతా కూడా సిద్ధిస్తుంది. దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల, శనగలు దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకి ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఈ షష్టగ్రహ కూటమిలో అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు చూడాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీస పారాయణము, సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.